హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ వెరీ 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 స్పెషల్ న్యూస్ ఈరోజు అప్డేట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, వెరీ స్పెషల్ న్యూస్. అసలు ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ఈ న్యూస్ చెప్తే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎగురు గంతేస్తారు. అంత స్పెషల్ న్యూస్ ఇది. ఫిబ్రవరిలోనే డిఎస్సి నిర్వహించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. స్పెషల్ డిఎస్సి కింద దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అంత మాత్రమేగా దీనికి టెట్తో కూడా సంబంధం లేదు. టెట్ రాయకపోయినా పర్వాలేదని మరి టెట్ ఎగ్జామ్ నిర్వహించకుండానే ఈ డిఎస్సి నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్ధాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూడబోయే ముందుగా ఫ్రెండ్స్ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఏపీ డిఎస్సి ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. సైకాలజీ క్లాసెస్ ప్రజెంట్ రన్ అవుతూ ఉన్నాయి. మ్యాథ్స్ క్లాసెస్ రేపు ఎల్లుండి స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అస్. సో మనం డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళి చూద్దాం అధికారిక ప్రకటనని. ఫిబ్రవరిలోనే పరిమిత పోస్టులతో డిఎస్సి అనేటువంటి హెడ్లైన్తో రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది పరిమిత పోస్టులతో డిఎస్సి నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఖాళీల వివరాలను కోరింది. డిఎస్సి 2018లో మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ఖాళీలను పంపించాలని సూచించింది. కొన్నేళ్లుగా మిగిలిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రత్యేక డిఎస్సి నిర్వహించనున్నారు. అంటే కొన్నేళ్లుగా మిగిలినటువంటి బ్యాక్లాగ్ పోస్టులన్నీ కలిపి, అదేవిధంగా డిఎస్సి 2018లో నిర్వహించినటువంటి ఎగ్జామ్లో మిగిలిన బీఎస్సీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ఖాళీలు ఇవన్నీ కూడా కలిపి ఈ పరిమిత పోస్టులతో డిఎస్సి మరి నిర్వహించనున్నట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ నియామకాలకు ప్రభుత్వం అనుమతి కూడా తెలిపింది. జనవరిలో ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో ఈ డిఎస్సిని ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరిలోనే నిర్వహించనున్నారు. జనవరిలో ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో ఈ డిఎస్సి జనవరిలో జరగట్లేదు, కానీ ఫిబ్రవరిలో నిర్వహించబోతున్నట్లుగా ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు ఆన్లైన్ పరీక్ష కోసం సాంకేతిక పరిజ్ఞానం అందించే సంస్థ స్లాట్ సమయం ఇచ్చింది. ఈలోపు ఖాళీల సేకరణ, దరఖాస్తుల స్వీకార ప్రక్రియ పూర్తి చేయనున్నారు. టెట్తో సంబంధం లేకుండా డిఎస్సి నిర్వహించాలని అధికారులు భావిస్తూ ఉన్నారు. సో దీనికి ఈ టెట్తో సంబంధం లేదు ఫ్రెండ్స్. డిఎస్సి డైరెక్ట్గా డిఎస్సి నిర్వహించనున్నారు. ఎందుకంటే టెట్ పెట్టాలంటే మరి చాలా టైం గ్యాప్ అవుతుంది. ఫిబ్రవరిలో నిర్వహించాలనుకున్నారు కూడా ఇది ఇంపాసిబుల్. ప్లస్ టెట్ ఇవ్వాలంటే సిలబస్ చాలా వ్యవహారాలు ఉన్నాయి. కింద ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. టెట్లో జాప్యం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణలో కొంత జాప్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. దానికి కారణాలు ఏంటంటే ఈసారి పాఠ్య ప్రణాళికను మారుస్తూ ఉన్నారు. ఈ బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలికి అప్పగించారు. ఆల్రెడీ 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ మార్చారు కదా ఫ్రెండ్స్. సో దాన్ని ఉద్దేశించే ఈ మాటలు చెప్తూ ఉన్నారు. అంటే టెట్ నిర్వహణలో ఈ 3 నుంచి 6 తరగతుల వరకు ఏవైతే టెక్స్ట్ బుక్స్ కూడా చేంజ్ చేశారో ఈ టెక్స్ట్ బుక్స్కి సంబంధించినటువంటి బేస్ మీదే టెట్ ఎగ్జామ్ నిర్వహించాలని ప్రభుత్వంలో ఒక ఆలోచన ఉంది. సో దాని గురించి కొంత జాప్యం జరిగేటువంటి అవకాశం ఉందంటే ఆ విధంగానే చేయాలా లేదా పాత పద్ధతిలోనే కొనసాగాలా, దీని గురించి కొంచెం జాప్యం జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకు ఇక్కడ తెలుస్తుంది. అయితే ఈ బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలికి అప్పగించినట్లుగా తెలుస్తుంది. అయితే మరో వారంలో పాఠ్య ప్రణాళిక ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే దేన్ని ఉద్దేశించి మనం టెట్ని నిర్వహించాలి, ఓల్డ్ సిలబస్ ఆర్ న్యూ సిలబస్, ఇది మేబీ మరొక వారంలో ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. మరి అనంతరం ఖరారైన తర్వాత మళ్ళీ ప్రభుత్వ అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జరగడానికి కొంత జాప్యం అయ్యేటువంటి అవకాశం అయితే కనపడటంతో మరి ఆన్లైన్ పరీక్షలు ఒకవేళ నిర్వహించాలంటే మరి ప్రైవేట్ సంస్థ స్లాట్లు, అంటే ఏవైతే ప్రైవేట్ సంస్థల్లో మనం ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తూ ఉంటామో సో ఆ సెంటర్స్లో మరి స్లాట్లు ఖాళీగా కూడా మరి ఉండకపోవడంతో జనవరి ఫిబ్రవరిలో మరి టెట్ నిర్వహించేటువంటి అవకాశాలు తక్కువగా ఉండేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి సో మార్చి ఏప్రిల్ నిర్వహించేటువంటి అవకాశానికి జరగచ్చు. అయితే మార్చి ఏప్రిల్ అంటే ఇప్పటికే చాలా వరకు లేట్ అయిందని చెప్పి మనం భావిస్తూ ఉన్నాం టెట్ డిఎస్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అయినటువంటి మనం. అయితే మార్చి ఏప్రిల్ అంటే మళ్ళీ ఆ టయానికి ఇంకా ఏమంటారో తెలియదు. అంటే ఇంకా బాగా లేట్ అవుతుంది కాబట్టి మరి అభ్యర్థులను అప్పటి వరకు కంట్రోల్ చేయడం కష్టం. కాబట్టి ఈలోపు పరిమిత పోస్టులతో మినిమం ఒక 7-8 వేలు వరకు ఉండొచ్చు అని చెప్పి మనం భావిస్తూ
ఉండవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత తక్కువైనా కానీ మరి ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నారంటే ఆ మాత్రం పోస్టులు లేకపోతే ఖచ్చితంగా నిర్వహించరు. ఒక 5,000-7,000 పోస్టులు మరి అయితే ఖచ్చితంగా ఉండవచ్చు. ఈ పరిమిత పోస్టులతోటి ఫిబ్రవరిలో డిఎస్సి కండక్ట్ చేయబోతున్నట్లుగా ప్రభుత్వం అధికారికంగా తెలియజేసింది. అయితే ప్రస్తుతానికి అప్లికేషన్ ఎలాగా, ఏం చదవాలి, సో ఎప్పట్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, వివరాలన్నీ కూడా ఇంకా ప్రకటించలేదు. సో త్వరలో ఒక 1 వీక్లో దాని గురించినటువంటి అధికారిక అప్డేట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో బీ రెడీ ఫ్రెండ్స్, అందరూ చక్కగా ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్ నిర్వహిస్తున్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ తప్పకుండా ఫాలో అవ్వండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అస్. థ్యాంక్ యూ సో మచ్.